నిజంగా మీరు చెప్పింది నిజమే అయితే వచ్చినా అనుమానించదు సార్. నువ్వెన్నైనా చెప్పు, నాకు ఇష్టం లేదు. హేమ మేడంని కాదు, మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. సరే చెయ్యి. ఈ రోజుతో నీ బతుకు ఫినిష్ రా. ఏమైంది? ఏమైందా? నన్ను బలవంతం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. ఏ మసాజ్ చేసే ఆడవాళ్ళంటే మీకు అంత చులకనా? సేజీ, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడటానికి ఏముంది సార్? రేపే విషయం నా భర్తకు తెలిస్తే నన్ను మిమ్మల్ని చంపేస్తారు. సేజీ, అసలు నాకేం గుర్తులేదు సేజీ. ప్రామిస్. అప్పుడు కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు మెలకు వచ్చింది అంతే. నటించింది చాలు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా నీ ఉద్దేశం? నీ కంటికి నేను బరితెక్కించిన దానిలా కనిపిస్తున్నానా? నో నో సేజీ, నాకు నిజంగా గుర్తులేదు అంటున్నాను. నాకు గుర్తుంది, కానీ ఆడదాన్ని. ఇలాంటివి నేనే కాదు, ఏ ఆడది అబద్ధం చెప్పదు. రేవంత్, 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 ఎక్కడున్నావు? రేవంత్ రా. రేవంత్. హేమా, ఇప్పుడెలా? సేజీ, జరిగిందేదో జరిగింది. హేమ వచ్చింది. దయచేసి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్. ప్లీజ్ సేజీ, ప్రస్తుతానికి దించు. అంటే నా జీవితాన్ని నువ్వు డబ్బుతో వెలగడుతున్నావా? చాచా, అదేం కాదు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దించు ప్లీజ్ సేజీ, ప్లీజ్. రేవంత్. వస్తున్నా హేమా. వెర్రెదవా, ఇదంతా నిజమని నమ్మేశాడు. సారు బాగా మసాజ్కి అలవాటు పడ్డట్టున్నారు. మసాజ్కా సేజీకా? నేను వివాహాలు చేసుకోవద్దమ్మా. గట్లా నీకెవడు చెప్పిండు? గసుంటి బేమాన్గాలు ఎక్కడెక్కడో ఉంటారు. గంత మాత్రాన లవ్ చేసుడు తప్ప. సీను, అరే అవు మేడం, లవ్ చేసుట్లా ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో తెలుసా? ఒక బీదోడు రిచ్ అమ్మాయిని చేసుకోవచ్చు, అది అరేంజ్ మ్యారేజ్ లో జరుగుతుందా? అటెండరు ఆఫీసర్ని చేసుకోవచ్చు, గది అరేంజ్ మ్యారేజ్ లో జరుగుతుందా? గంతెందుకు, ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐని. అసలు విషయం చెప్పేసరికి షటప్ అన్నది. మీరే నాకు న్యాయం చెయ్యాలి మేడం. నా నగలు కూడా అమ్మేసి తాగేశాడు మేడం. సరే నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు వెళ్ళండి. ఎలాగైనా అతనికి శిక్ష పడేలా చెయ్యండి మేడం. ఓకే ఓకే, మీరు కంప్లైంట్ రాసివ్వండి. గోపాల్, కంప్లైంట్ తీసుకో. అలాగే మేడం, రండి. గది ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఉంది చూడు. పోతా. రే రేవంత్, నా భార్య ఆత్మహత్య చేసుకుందిరా. నేను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానని మేడపై నుంచి దూకి చచ్చిపోయిందిరా.
రేపు సేజీ గురించి తెలిసినా హేమ ఇలాగే ఆత్మహత్య చేసుకుంటుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. కానీ ఎలా? సేజీ వాళ్ళకం చూస్తే నన్ను వదిలేయలేదు. వాళ్లే అనుకుంటా. అయిపోయావురా. నేను చూస్తానులే, నువ్వుండు. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చులే గాని నేను అడిగిన ప్రశ్నలకి తిన్నగా సమాధానం చెప్తే నీకే మంచిది. ఓకే? ఏంటి హేమ, ఏంటిదంతా? అడిగేది నిన్నే. ఓకే మేడం. నీ భార్య నగలు అమ్మావా, తాకట్టు పెట్టావా? మిస్టర్ రేవంత్, నాకన్నీ తెలుసు. నీ భార్య నువ్వు కొట్టిన విషయం కూడా నాకు తెలుసు. నీ భార్య నగలు అమ్మేశావా, తాకట్టు పెట్టావా? నేను హేమ మీద చేయి చేసుకోలేదు మేడం. నీ భార్య నగలు అమ్మావా, తాకట్టు పెట్టావా? తాకట్టు పెట్టాను మేడం. పెట్టి ఏం చేసావు? ఎవరికిచ్చాడో కనుక్కోండి మేడం. నా నగలు ఇలా చేయడమే కాకుండా ఇలా నన్ను మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు మేడం. నేను నిన్ను చిత్రహింస బుకాయించుకో మిస్టర్ రేవంత్. బంగారం అమ్మి ఏం చేసావో నేను చెప్పిస్తా. కానీ నీ భార్యని మాత్రం నువ్వు కొట్టలేదు అంటే నమ్మడానికి నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాను అనుకున్నావా? రాత్రి పగలు అని తేడా లేకుండా ఇలా తాగడం, బ్యాంకులో బ్యాలెన్స్ ఖాళీ చేయటం, అందిన చోటల్లా అప్పులు చేయడం, ఇదే వరుస మేడం. అంటే నువ్వనేది కేవలం తాగడం కోసమే వీడివన్నీ చేశాడంటావా? అవును మేడం. తప్పించుకుందామని చూస్తున్నావా? నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి లోపలేసి కుమ్మితే నిజం వీడే చెప్తాడు. చాలా థ్యాంక్స్ మేడం. మీరు రావడం ఆలస్యం అయితే ఇవాళ రేపు నన్ను చంపేసేవాడు మేడం. ఇట్స్ ఓకే. ఫోన్ చేసినప్పుడు మీరు వెంటనే రండి. అలాగే మేడం. పదండి, నడవరా. పద పద. విక్రమ్, సూసైడ్ అని నమ్మారా? నా అమ్మకి ఏం చేస్తారు హేమ? ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణ నా క్లోజ్ ఫ్రెండ్. వాడికి 50,000 ఇచ్చి మేనేజ్ చేయమన్నా చేశాడు. మ్యాటర్ క్లోజ్. నాకిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది విక్రమ్. హత్యని అనుమానం రాకుండా దాన్ని పైకి పంపించేశాం. నా మీద అనుమానం రాకుండా రేవంత్ ని లోపలికి పంపించాం. ఇప్పుడే కథ మొదలైంది హేమ. అదేంటి విక్రమ్? అవును హేమ, మన ప్లాన్ ఏంటి? రేవంత్ పొలం స్థలాలు మనం సొంతం చేసుకోవాలనే కదా. అందుకే కదా లోపలికి పంపించింది. ఆ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళిపోదాం. అదంత ఈజీ కాదు హేమ. వాడు లేకుండా, కనీసం వాడి సంతకం లేకుండా ఆ డాక్యుమెంట్స్ మనం ఏం చేసుకుంటాం చెప్పు? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? వాడికి బెయిల్ ఇచ్చి బయటికి రప్పిద్దాం. ఏయ్, మతుండే మాట్లాడుతున్నావా? 100%. వాడిని బయటికి తీసుకొచ్చి మన సేజీని శివగాడిని వాడి మీదకి మళ్ళీ అటాచ్ చేయిద్దాం. చేయిస్తే వాడి దగ్గర డబ్బు లేదు, పారిపోదామంటే వీల్లేదు. బెయిల్ మీద ఉంటే సిటీ దాటకూడదు కదా.